గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం జులై మాసంలో సింహరాశి వారి ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి, అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా, ఏ రోజులు అనుకూలం ఏ రోజులు ప్రతికూలం, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయో క్లియర్గా వివరిస్తానండి. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూడండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ముందుగా గోచారాన్ని చూసుకున్నట్లయితే జూలై 7వ తారీఖున శుక్రుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి వెళ్తాడండి. 31వ తారీఖు వరకు కర్కాటక రాశిలోనే ఉండి 31వ తారీఖున సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు జూలై 12వ తారీఖున వృషభ రాశిలో తన సంచారాన్ని ప్రారంభిస్తాడు. బుధుడు జూలై 19వ తారీఖున కర్కాటక రాశి నుండి మీ రాశిలోకి ప్రవేశిస్తాడు. దేవగురువైనటువంటి బృహస్పతి నెలంతా కూడా వృషభ రాశిలోనే ఉంటాడండి. సూర్య భగవానుడు జూలై 16వ తారీఖున మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. శని భగవానుడు కుంభరాశిలోనే ఈ నెల మొత్తం కూడా ఉంటాడండి. రాహువు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. కేతువేమో కన్యా రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి ఈ గోచారాన్ని బట్టి చూసుకున్నట్లయితే సింహరాశి వారికి జులై మాసం అనేది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార విషయంలో కూడా ఆశించిన స్థాయిలో లాభాలను పొందుతారు. సమయానికి అందరి సహాయ సహకారాలు కూడా లభిస్తాయండి. దూర ప్రాంత ప్రయాణాలు చేసినా మీకు కలిసి వస్తుంది. కెరీర్ పరంగా అంటే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లు రావటం కానీ, మెరుగుదల ఉండటం కానీ, రిజల్ట్స్ అనేవి మీరు అనుకున్న దానికంటే కూడా ఇంకొంచెం మంచిగా రావటం కానీ జరుగుతుంది. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితం అనేది ఈ జులై నెలలో లభిస్తుంది. మీరు చేస్తున్న పనిని అందరూ కూడా ప్రశంసిస్తారండి. సింహరాశి వారికి జులై మాసం అనేది చాలా నెలల తర్వాత అదృష్టకాలంగా చెప్పవచ్చు. మీ ప్రతిష్ట అనేది పెరుగుతుంది. పెండింగ్లో ఉన్న పనులను కూడా ఈ మాసంలో తిరిగి ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. అయితే ఈ జులై మాసంలోనే కొద్దిగా పని భారం ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది, కానీ ఎప్పటికంటే కూడా త్వరగా పనులన్నిటినీ కూడా పూర్తి చేయగలుగుతారు. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయండి. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఉద్యోగ మార్పు ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా జులై మాసం అనేది ఒక అదృష్టకాలంగా చెప్పవచ్చు. ఇంటిని కానీ, స్థిరాస్తిని కానీ, భూమిని కానీ, వాహనాన్ని కానీ ఇలాంటి వాటిని కొనుగోలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మంచిది కూడా. అలానే డబ్బుని పెట్టుబడిగా పెట్టాలి అనుకునే వారికి, వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునే వారికి, భూమి లేదా ఇతరత్రా కొనుగోలు చేయాలి అనుకుంటున్న వారికి మొదటి 2 వారాలు చాలా బాగా అనుకూలంగా ఉంటాయండి. ఈ నెలలోని తృతీయ, చతుర్థ వారాలలో స్థిరాస్తులకు సంబంధించి ఒక చిన్న సమస్య మిమ్మల్ని కలవర పెడుతుందండి. ముఖ్యంగా ఆస్తి పంపకాల విషయంలో మీ మనసులో కాస్త దిగులు ఉంటుంది. తృతీయ, చతుర్థ వారాలలో అంటే 3, 4 వారాలలో, ఈ మాసంలోని ద్వితీయార్థంలో. జులై మాసంలోని తృతీయ వారంలో దైవ దర్శనం చేస్తారండి. తిరుపతికి వెళ్ళటం కానీ లేదా ఇతర పుణ్యక్షేత్ర సందర్శన భాగ్యం అనేది కలుగుతుంది. ఈ మాసాంతంలో కుటుంబంలో చక్కటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. జూలై 5వ తారీఖు, 14వ తారీఖు, 20వ తారీఖు, 29వ తారీఖు అండి. ఈ తేదీలు మీకు మంచివి కావు. కుటుంబ పరంగా అయితే చాలా మంచి సమయం. ఈ 4 తేదీలు కూడా సింహరాశి వారికి అనుకూలం కాదండి. కాబట్టి ఈ తేదీలలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఈ నెల మొత్తం కూడా మీకు అనుకూలమైనటువంటి సమయం అండి. ఒకవేళ మీకు పెళ్ళైనట్లయితే మీ జీవిత భాగస్వామి యొక్క పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. సింహరాశిలో జన్మించి విడిపోయి మళ్ళీ భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిస్తే బాగుండు అని ఎవరికైతే అనిపిస్తుందో
ఈ మాసంలో తిరిగి మీరు ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా గతంలో జరిగిన విషయాలన్నిటినీ కూడా మర్చిపోయి తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో కుటుంబంతో కలిసి వినోదాలకు హాజరవుతారు, శుభ కార్యక్రమాలకు హాజరవుతారు, పుత్తడిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయండి. అంటే బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా సింహరాశిలో జన్మించిన ఆడవారు. అయితే మీ తోబుట్టువులలో ఒకరు అనుకోని దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి రావటం కానీ, చిన్న చిన్న యాక్సిడెంట్లు అవటం కానీ, ఆరోగ్య సమస్యలు రావటం కానీ జరుగుతుంది. అంటే సింహరాశిలో జన్మించిన వారి తోబుట్టుకు సంబంధించి ఒక చిన్న అశుభ వార్త వినే అవకాశాలు ఉన్నాయండి. అంటే చిన్న చిన్న దెబ్బలు తగలటం కానీ, టెంపరీగా అనారోగ్య సమస్యలు రావటం కానీ, జారి పడటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయండి. విద్యార్థులకైతే చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. మంచి అవకాశాలను పొందగలుగుతారు. చదువు అయిపోయి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. పెళ్లి కాని వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నా సరే వారికి కూడా వివాహ ప్రయత్నాల విషయంలో మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్వ్యూలకి కానీ, పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో వారికి మంచి ఫలితాలు ఉండబోతున్నాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా ఇంకా మంచి జరుగుతుంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే జూలై మొదటి వారం, రెండో వారంలో వృత్తి వ్యాపారాల విషయంలో ఎక్కువగా ఆదాయాన్ని చూడలేకపోయినా 3, 4 వారాలలో మాత్రం మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. రూపాయి పెట్టుబడి పెడితే రూపాయిన్నర తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సింహరాశిలో ఎవరికైతే స్టాక్ మార్కెట్ల మీద, షేర్ మార్కెట్ల మీద, రియల్ ఎస్టేట్ మీద ఎవరికైతే అవగాహన ఉందో, ఎవరికైతే నాలెడ్జ్ ఉందో ఈ మాసంలో కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించండి. మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తులను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నా సరే ఈ మాసం అనుకూలమేనండి. సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి పుత్రికా సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరికైతే రీసెంట్గా పెళ్ళయిందో వారికి సంతానానికి జన్మనివ్వబోతున్నాను అన్న శుభవార్త తెలిసే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి ఆరోగ్యపరంగా ప్రథమార్థం అనుకూలంగా ఉంటుందండి. ద్వితీయార్థం అనేది ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే సూచించట్లేదు, కానీ రక్తపోటు కానీ, బీపీ రైజ్ అవటం కానీ, జలుబు చేయటం కానీ ఇలాంటి వాటితో బాధపడతారు. అలాగే సింహరాశి వారు ఎన్ని అనుకూలంగా ఉన్నా సరే డ్రైవింగ్ చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మగవారండి. బైక్ స్కిడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే జలుబు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వర్షంలో బయటికి వెళ్ళకపోవటమే మంచిది. ఆరోగ్యపరంగా ప్రథమార్థం బాగుంటే, అలానే వ్యాపార పరంగా కొత్త వెంచర్లను ప్రారంభించడానికి కానీ, కొత్త పనులను ప్రారంభించడానికి కానీ, వ్యాపారాన్ని విస్తరించడానికి కానీ, భాగస్వామ్య వ్యాపారానికి సంబంధించిన కలయికలు చేసుకోవటానికి కానీ జూలై మాసంలోని ప్రథమార్థం అనేది చాలా అనుకూలంగా ఉంటుందండి. కాబట్టి ద్వితీయార్థం కంటే కూడా కొత్త కొత్త పనులను ప్రారంభించడానికి వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చండి, కొనుగోలు చేయటానికైనా సరే ప్రథమార్థమే చాలా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే చాలా నెలల తర్వాత సింహరాశి వారికి జూలై మాసం అనేది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చండి. ఒక్క మాటలో శుభ గడియలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా అవివాహితులకండి మీ పెళ్లి ప్రయత్నాల విషయంలో శుభవార్తను వింటారు.